అంటే ఇది దేవుని ఆలోచన కాబట్టి వివాహం పవిత్రంగా ఉండాలి. రెండవది బాధ్యత. తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. తల్లిదండ్రులను విడిచిపెట్టమంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆర్ఫనేజ్లో పెట్టడం కాదు, రిటైర్మెంట్ హోమ్లో పెట్టడం కాదు, వారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఇక్కడ నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి వచ్చారు కాబట్టి తల్లిదండ్రులను పక్కన పెట్టడం కాదు, లేక వచ్చిన కొత్త వ్యక్తిని ఏదో చులకనగా తీసేసుకోవడము కాదు. ఇకపోతే పవిత్రత, బాధ్యత, భద్రత కల్పించాలి. అందుకే వారు హత్తుకొనును అనే మాట వచ్చింది. హత్తుకోవటం అంటే సెక్స్ కాదు, సెక్స్ తర్వాత లైన్లో ఉంటుంది. ఏక శరీరం అనే వర్డ్ వచ్చింది. హత్తుకోవటం అంటే భార్య భర్తల మధ్య ఎవరు రాకూడదు, ఏది రాకూడదు. వచ్చారంటే ఆ కుటుంబానికి ప్రాబ్లం. అలాంటి కొన్ని కుటుంబాలు మా దగ్గరకు వస్తాయి, కౌన్సిలింగ్ అడుగుతున్నారు, చేస్తున్నాం. ఎందుకంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది నేను ఇంతకుముందు ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నప్పుడు ఒక కుటుంబము ఆమె వచ్చి నాతో చెప్పుకుంది. నేను పాస్టర్ విని చాలా ఆశ్చర్యపోయాం. ఏమిటి అంటే వారిద్దరూ హత్తుకోకుండా వారి తల్లి మధ్యలో వచ్చింది. ఎవరు తల్లి? అబ్బాయి తల్లి, అమ్మాయి తల్లి చెప్పను. ఎందుకు మధ్యలోకి వచ్చింది అంటే వీరికి ఒక అమ్మాయి ఉంది, 10 సంవత్సరాల అమ్మాయి ఉంది. అయితే వారు ఒక రెండవ సంతానం కోసం వాళ్ళు ప్లాన్ చేస్తుంటే మీకు రెండవ సంతానం వద్దు అని ఈ తల్లిగారు పట్టుకుంది. పట్టుబట్టి నథింగ్ డూయింగ్, మీకు రెండవ సంతానం వద్దు, నేను ఒప్పుకోను. చూసారా, హత్తుకోవటం దగ్గర మధ్యలో దూరిపోయింది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నేను స్టోరీ చెప్పటంలే, ఆ అమ్మాయి నాకు చెప్పింది, వాళ్ళు నాకు తెలుసు పర్సనల్గా. ఆ తల్లిగారు ఏం చేసిందంటే వీళ్ళిద్దరు పడుకునే బెడ్రూమ్లో వెళ్ళి వీళ్ళిద్దరు మధ్యలో పడుకుంటుంది. బాబా, ఇంత నీచంగా ఉంటారా క్రైస్తవులు? ఉంటారు. అందుకే పవిత్రత, బాధ్యత, భద్రత లేదు పాపం, ఇద్దరికీ లేదు. ఎందుకంటే తల్లి లేక అత్తగారు. నాలుగవది ఐక్యత, వారు ఏక శరీరం అవుతారు. ఈ 4 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ 4 పిల్లర్స్ ఉంటే సరిపోదు. మనం ఇల్లు కట్టుకుంటే మళ్ళీ గోడలు కూడా కట్టుకోవాలి కదా. గోడలు కట్టుకుంటే కిటికీల కోసం స్థలం పెట్టుకోవాలి కదా. కాబట్టి గోడలు కూడా చాలా అవసరం. కుటుంబ జీవితంలో పునాది పడితే సరిపోదు, పెళ్లి చేసుకుంటే సరిపోదు. ఘనంగా వివాహం చేసుకుంటే సాతానుడు ఏమనడు. ఇంకా 5 లక్షలు ఖర్చు పెట్టి చేసుకోండి, ఇంకా మీరిచ్చే 12 ఐటమ్స్ కంటే 20 ఐటమ్స్ భోజనాలు పెట్టండి, నో ప్రాబ్లం. వాడికి అంత ఏం ఇష్టం లేదు, వివాహం గురించి వాడు ఏం పట్టించుకోడు. కానీ కుటుంబం అనే దగ్గరికి వచ్చేలోగా వాడి తుపాకులు తీసి పెట్టుకొని ఉంటాడు రెడీగా. అందుకే వివాహం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఇప్పుడు కుటుంబ జీవితం అనే మాట, నేను ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను కుటుంబం ఎక్స్పర్ట్ లాగా మాట్లాడలే, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పుకుంటాను. ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో కుటుంబము చాలా భయంకరంగా తయారైపోయింది. ఆల్రెడీ నేను ఒక 6-7 కుటుంబాలకు మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం చర్చిలో. వాటిలో 2-3 కుటుంబాలు విడాకులకు తయారుగా ఉన్నారు. విడాకులు పరిష్కారం కాదండి. ఐ హేట్ డివోర్స్ అంటాడు మలాకి గ్రంథంలో. నేను విడాకులను అసహించుకుంటానంటాడు దేవుడు. సో ఈ పిల్లర్స్ ఉంటే సరిపోదు, గోడలు కూడా కావాలి. ఆ గోడలు కూడా ఇద్దరూ కలిసి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి, పిల్లలందరూ కలిసి ఆ గోడ కట్టుకోవాలి. ఆ గోడ కానీ కట్టుకోకపోతే మన కుటుంబాలు భయంకరంగా తయారవుతాయి. మీకు చెప్పాను ఒకసారి,
మా డైరెక్టర్ ఫ్లైట్లో వెళ్తూ ఉన్నాడు. ప్రక్కన ఒక ఆయన కూర్చొని ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాడు. 4 లైన్లు చదివి మూసేసి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ కొంతసేపు చదివాడు, మూసేశాడు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఫ్లైట్లో కూడా ఇంత భక్తిపరుడా అని ఆయన చదివే పుస్తకాన్ని ఆయన బాత్రూమ్ వెళ్తే కబక్కన తీసి చదివాడట. చదివితే ఆ పుస్తకము సాతానుకు విజ్ఞాపన ప్రార్థన పుస్తకం. నేను స్టోరీలు చెప్పటంలే, సాతానుకు విజ్ఞాపన ప్రార్థన పుస్తకం. సాతానుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని నేను ఒకసారి బాంబేలో కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ పుస్తకంలో సాతానుకు విజ్ఞాపన ప్రార్థన అంశాలు ఏంటంటే ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలని ఉద్దేశించిన ప్రార్థన. సైతానా, క్రైస్తవ కుటుంబాల్లో గలిబిలి కలిగించు, క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం లేకుండా చేయి, క్రైస్తవ సేవకుల కుటుంబాల్లో గలిబిలి కలిగించు, క్రైస్తవ సేవకుల కుటుంబాలకి నష్టం కలిగించు అని ఈ లోకములో ఇలాగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సాతానుడు మా జోలికి రాడండి, మా ఇంట్లో యేసయ్య బొమ్మ పెట్టుకున్నాం, బొమ్మ పెట్టుకున్నందుకే వస్తాడు. వేరే బొమ్మలు పెడతారు ఇంటి బయట, అందుకని వాడు అక్కడ రాడు. అది అప్నా ఘర్ హై. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా విజ్ఞాపన ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారండి. కుటుంబాలు నాశనం అయిపోవాలని. అందుకే పిల్లర్స్ ఉంటే సరిపోదు, గోడలు కావాలి. ఏమిటి గోడలు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ఇది కూడా ఒకసారి మీతో ప్రస్తావించాను, మళ్ళీ చెప్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే యోబు గ్రంథము ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీ గురించి యోబు గ్రంథంలో ఏముంటుందండి? యోబు అంటేనే మనకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవే కదా అంటే కాదు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు 2వ అధ్యాయము అంటే 1వ అధ్యాయంలో మీరు ఆ కుటుంబం గురించి ఆలోచించండి. యోబు గ్రంథాన్ని మీరు 1వ అధ్యాయము 42వ అధ్యాయం 2 కలిపి చదివితే ఒక బ్రహ్మాండమైన కుటుంబాన్ని మీరు చూడబోతున్నారు. ఈ యొక్క యోబు ఎవరు? చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు, అంతా యథార్థంగానే సంపాదించుకున్నాడు. ఇంత సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే ఆయన తూర్పు దేశమున చాలా ప్రముఖమైన వాడని ఆయన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతడే గొప్పవాడు అనే పాట మీరు 3వ వచనంలో చూస్తారు. అయినా కూడా ఈ యొక్క యోబు మనలో ఎవరు కూడా ఆయనంత ధనవంతులం కాదు, ఆయనంత భక్తిపరులం కాదు, ఆయనంత పాపులర్ మనం ఎవరు కాదు, ఆయనకున్నంత దేవుని భయము మనలో కూడా లేకపోవచ్చు. ఇలాంటి వ్యక్తి అసలు ఆయనకి దేవుడే అవసరం లేదు. ఆయనకు ఆస్తే దేవుడు, ఆయన పాపులారిటీ దేవుడు, ఆయన దగ్గర పనిచేస్తున్నారు కదా అవే దేవుళ్ళు, ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అదే దేవుడు. మనలో కొంతమంది ఉన్నారు అలాంటి వారు. దేవుణ్ణి పక్కన పెట్టి మనం సంపాదించిన డబ్బే మన దేవుడు. మీరు ఆ డబ్బు యథార్థంగానే సంపాదించారులేండి, కానీ కొందరికి అది దేవుడుగా మారిపోయింది. కొంతమంది ఉదయాన్నే లేస్తే పాస్బుక్ చూసుకుందే వాళ్ళకి నిద్ర రాదు. అరే పాస్బుక్ చూసుకున్నా చూసుకోకపోయినా డబ్బులు మీ బ్యాంకులోనే కదా ఉంది, ఎవడన్నా ఎత్తుకుపోయాడనే ఫీలింగ్ వస్తుంది కొందరికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే యోబు ఎంత ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అన్నీ ఉన్నప్పటికీ దేవుణ్ణి ఎప్పుడు నంబర్ 1గా పెట్టుకున్నాడు. ఆయన దేవుణ్ణి గౌరవించాడు కాబట్టి పిల్లలు కూడా ఆయన్ని గౌరవించారు, ఆయన చెప్పినట్టు చేశారు. నేను చివరిలో ఒక 5 తరాలు మీకు పరిచయం చేస్తాను. మనము మన సంఘంలో ఎలాంటి తరాలు తయారు చేస్తున్నాం? దేవునికి ఇష్టమైన తరమా? వాక్యానుసారమైన తరమా? మన తరాలు ఎలాంటి తరాలు? ఇక్కడ మీరు కానీ చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు మరి ఈ 4 గోడలు కట్టుకున్నాడు. గోడ నంబర్ 1, 1వ అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథం. అతడు యథార్థవంతుడు, ఆ ఇంటిలో యథార్థత ఉంది, మోసం లేదు, కపటం లేదు, డబుల్ స్టాండర్డ్ లేదు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడరు.
యథార్థత ఉందా? మన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల యొక్క యథార్థత గమనిస్తున్నారు. మన పిల్లలు యథార్థంగా ఉంటున్నారా? యథార్థత అన్నది మొట్టమొదటి గోడ. మ్యాన్ ఆఫ్ ఇంటగ్రిటీ. యథార్థంగా ఉండే అవసరమే లేదు యోబుకి. చాలా డబ్బులు ఉన్నాయి కదా, చాలా పాపులారిటీ ఉంది కదా, యథార్థంగా ఉండే అవసరం లేదు. ఆయనకు కావాలంటే ఉన్న డబ్బుని మోసంతో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఆయన యథార్థంగా ఉన్నాడని ఆయన పిల్లలు చెప్పలే, ఆయన భార్య చెప్పలేదు, ఆయన కూడా చెప్పలేదు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఇక దేవుడే సర్టిఫికెట్ ఇస్తే ఇంకేం కావాలి? సో సాతానుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే మొదటి గోడ, యథార్థత అనే గోడ సైతాన్ని ఆపింది. రెండవ గోడ, అతడు న్యాయవంతుడు, ఎప్పుడు స్ట్రైట్గా ఉంటాడు. ఆయన మీరు ఏ కోణంలో నుండి చూసినా స్ట్రైట్గా ఉంటాడు. అందుకే ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం. కొంతమంది ఏంటంటే ఆఫీసులో చాలా యథార్థంగా ఉంటారు, ఇంటికి వస్తే మూర్ఖులు. చర్చిలో భలే యథార్థంగా ఉంటారు, ఇంట్లో మాత్రం. అందుకే ఒక ఆమె ఉంటుంది, ఏమండి మీరు చర్చిలోనే ఉండండి, ఇంటికి రావద్దు. భలే యథార్థవంతులు చర్చిలో, ఇంటికి వస్తే మాత్రం మూర్ఖులు. పిల్లలు కూడా ఏంటి మా డాడీ అక్కడ చర్చిలో భలే భక్తిపడుగా ఉన్నాడు, ఇంటికి వస్తే రాక్షసుడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, స్ట్రైట్. ఆఫీస్లో స్ట్రైట్, ఇంట్లో స్ట్రైట్, చర్చిలో స్ట్రైట్, బస్తీలో స్ట్రైట్. ఆయన మీరు ఏ కోణంలో నుండి చూసినా స్ట్రైట్ ఉంటాడు. అది ఒక గోడ. సాతానుడు అందుకే ఆ ఇంట్లోకి దూరలేకపోయాడు. ఎందుకంటే ఎటు చూసినా ప్రవేశం, నో ఎంట్రీ. లేదా మన ఇల్లు చూసినప్పుడు ఆ ఎంట్రీ ఉందండి, ఆయన ఏదో ఆఫీసులో యథార్థంగా ఉన్నాడు కానీ ఇంట్లో యథార్థంగా లేడు. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ఆ ల్యాప్టాప్ కూర్చోవడం, మొబైల్ ఫోన్లో కూర్చోవడం. నేను ఇంతకుముందు ఒక ఆఫీసులో పనిచేశాను. ఆ స్టాఫ్ భార్య వచ్చి అంటుంది, అన్న మా వారు రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్ళా? ఆ భార్య రూమ్లో ఉంది, నెక్స్ట్ రూమ్లోనే ఉందండి. వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. ఏమిటంటే ల్యాప్టాప్. కొందరికి ల్యాప్టాప్ రెండో భార్యగా తయారై, భార్యతో కన్నా దీంతో ఎక్కువ సమయం. ఎక్కడ స్ట్రైట్? మన స్ట్రైట్గా లేం కదా, అందుకే ఆ గోడ పగిలిపోయింది, ఈజీగా ఎంటర్ అయిపోతున్నాడు. మూడవ గోడ ఏంటంటే అతడు దేవునికి భయపడతాడు. కుటుంబం, దేవుని యొక్క కుటుంబ ప్రణాళిక బ్లూ ప్రింట్ ఏంటో తెలుసా? ఆ ఇంట్లో యథార్థత ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఎప్పుడు కడతాడు? యథార్థంగా ఉంటేనే కదా కట్టడానికి. న్యాయంగా ఉంటేనే కదా కట్టడానికి. మూడవది దేవుని భయం. ఈ తల్లిదండ్రులు దేవునికి భయపడ్డారు కాబట్టి యోబు 10 మంది పిల్లలు కూడా దేవునికి భయపడ్డారు. మనకుండే ఇతర పిల్లలే దేవుని భయం నేర్పడం మనకి తలకిందులైపోతుంది. వాళ్ళ పిల్లలకి అన్నీ ఉన్నాయి, ఏమి కావాలంటే కూడా ఉన్నాయి. ఒకవేళ యోబు పిల్లలు కానీ ఈ రోజుల్లో ఉండుంటే వాళ్ళకి ఏమైనా కొనుక్కోవచ్చు, అమెజాన్లో ఆర్డర్ చేసి ఏదైనా తెప్పించుకోవచ్చు. కానీ యోబు వాళ్ళని ఎట్లా పెంచాడు అంటే, మా డాడీ మా మమ్మీ దేవునికి భయపడతారు, మేము కూడా భయపడతాం. అందుకే దేవుడు ఇల్లు కట్టించని ఎడల. ఇక్కడ యోబు ఇంటి విషయానికి వస్తే యెహోవా ఇల్లు కట్టాడు. ఎందుకంటే 4 పిల్లర్స్ ఉన్నాయి, 4 గోడలు కూడా ఉన్నాయి. యథార్థత, న్యాయంగా ఉంటాడు, దేవునికి భయపడతాడు. నాలుగవ గోడ. ఇక్కడ చాలా ఇండ్లలో ఈ గోడ లేనే లేదు అసలు. ఏంటి ఆ గోడ? చెడును విసర్జించుట. చెడును ఎందుకు విసర్జించలేకపోతున్నామంటే చెడు ఏంటో మనకు తెలియదు. We have not defined what is evil. అందరు చేస్తున్నారు, మేము కూడా చేస్తాం. అందరు చేస్తారండి. దేవుని వాక్యము దాని గురించి ఏమంటుంది అనే మాట. మన పిల్లలు ఏం చేస్తున్నారు?
మన ఇళ్లలో ఆ కేబుల్ ద్వారా ఏమేమి వస్తున్నాయి లోపలికి? చెడును విసర్జిస్తున్నామా? ఒక ఆయన అంటున్నాడు, మా పిల్లలు భలే హుషారండి, నేను బయట ఉన్నంతసేపు ఏమేమో చూస్తారు, చెత్త చెదారం. నేను వచ్చాననుకో మళ్ళీ ఆరాధన టీవీ, గాడ్ టీవీ. అమ్మో ఇల్లు ఎంత భక్తిపరులో అనుకుండేవాడిని. కానీ ఒకరోజు పట్టుకున్నాను. తర్వాత ఏం తెలిసిందంటే ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మనకి గోడలు కావాలండి. చాలా కుటుంబాల్లో గోడ లేదు. నాలుగవది చెడును విసర్జించుట. చెడును విసర్జించాలంటే చెడు ఏంటో తెలుసుకోవాలి కదా. అరే అందరు చేస్తున్నారు అయ్యగారు, మేము చేస్తే ఏంటి పెద్ద ప్రాబ్లం అంటే అందరితో పోల్చుకోవద్దు. అందరూ అనే మాటకు వస్తే మరి అందరూ కొందరు పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, మీ పిల్లలు కూడా తిరగనివ్వండి. అందరూ చేస్తున్నారంటే అందరూ కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ కలిగి ఉన్నారు, మీ పిల్లలకు కూడా కలిగి ఉండనివ్వండి. అందరూ చేస్తున్నది చాలా ప్రమాదం. యోబు జీవితాన్ని ఒకసారి చూడండి. పిల్లర్స్ ఉన్నాయి, గోడలు కట్టుకున్నాడు, యథార్థవంతుడు. ఎంత మంచి యోబు. అందుకే యోబు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని సైతానుడు ఓకే అంటున్నాడు. అందుకే సాతానుడు సాక్ష్యం ఇవ్వటం, బైబిల్లో ఎక్కడైనా సాతానుడు నా గురించి సాక్ష్యం ఇవ్వటం అనే సంఘటన ఏదన్నా ఉంటే ఇక్కడ యోబు గురించే. సాతానుడు మానవుడి గురించి సాక్ష్యం ఇచ్చే సంఘటన ఏదన్నా ఉందంటే ఇదే. ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? అసలు వాస్తవానికి సాతాను పని ఏంటి? నాకున్న అది ఏదో సాక్ష్యం ఉంటే అది కూడా పాడు చేయడం వాడి పని. ఇక్కడ మాత్రం యోబు సాక్ష్యం ఎంత స్ట్రాంగ్ అంటే వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవా, ప్రభువా, నీవు ఆయన చుట్టూ ఏం పెట్టావు? కంచె. ఆ కంచె ఈ 4 గోడలు. నీవు ఆ 4 గోడలు పెట్టావు, ఆయన చుట్టూ కంచె వేశావు కాబట్టి నాకు ఆ ఇంట్లో ప్రవేశం లేదు. ప్రవేశం లేదు కాబట్టి యెహోవా ఇల్లు కట్టును. లోపల సైతానికి ఎంట్రీ ఇస్తే ప్రభు అంటాడు, మరి నేను కట్టలేను, ఎందుకంటే మీరు మెటీరియల్, మీరే పాడైపోయిన మెటీరియల్. ముందు మిమ్మల్ని నేను శుద్ధీకరించాలి. మన కుటుంబాలు ఎందుకు కట్టబడటం లేదు అంటే మెటీరియల్. మనం సైతాన్ని బ్లేమ్ చేయకండి. కొంతమంది కుటుంబాలు బాగలేకుంటే అదంతా మా భార్య అండి కారణం, మా భర్త గారండి కారణం. ఇక ఒకరినొకరు తిట్టుకోలేక లేమంటారు, మ్యారేజ్ వేస్ట్ అండి. మ్యారేజ్ వేస్ట్ కాదు. మ్యారేజ్ దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడు సృష్టించి ఏదైనా వేస్ట్ ఎందుకు అవుద్ది? మీరు దాన్ని వేస్ట్ చేసుకున్నారు. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద మ్యారేజ్ బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. అందుకే కొంతమంది ప్రభా నా భార్యను మార్చు అని కొందరు, ప్రభా నా భర్తను మార్చు అని కొందరు. ఇక్కడ మనం పేతురు పత్రికలో ఏం చదివామంటే నీ ప్రవర్తన ద్వారా. అంటే ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలి? మ్యారేజ్ బాగలేదు, నా భర్త బాగలేడు, నా భార్య బాగలేదు కాదు, ప్రభా నేను బాగలేను, నన్ను మార్చు. నువ్వు ఎంత భక్తిపరుడవైనా, ఎంత భక్తిపరురాలవైనా, ప్రభా నన్ను మార్చు, ఇంకా మార్చు అడిగినప్పుడే దేవుడు ఆ మెటీరియల్ని శుద్ధీకరించి ఆ ఇల్లు కడతాడు. మీ ఇల్లు కడతాను, ఇటుకలు ఇస్తావా అంటే వీళ్ళు దేవునికి ఇటుకలు ఇచ్చే బదులు ఒకరి మీద ఒకరు ఇటుకలు ఇసిరేసుకుంటే ఏం కడతాడు ఇల్లు? అలాంటి కుటుంబాలు నేను చూశాను. మా ఇంట్లో వచ్చి ఒకరినొకరు తిట్టుకోవడం. మీరు ఇటుకలు ఇసిరేసుకుంటే కుటుంబం ఎలా కట్టబడుతుందండి? అందుకే యోబు జీవితాన్ని చూడండి ఒకసారి. సాతానుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంతవరకు సాక్ష్యం ఇచ్చావంటే నీవు కంచె వేశావు. ఎవరెవరికి వేశావు? అతనికిని, 10వ వచనము, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసేసావు. అంటే నేను యోబును ముట్టుకోలేను, యోబు భార్యను ముట్టుకోలేను, యోబు పిల్లల్ని ముట్టుకోలేను. అదేమో కానీ ఆయన ఇంట్లో ఒక గాడిద ఉంది కదా, గాడిదను కూడా ముట్టుకోలేను. ఎందుకంటే ఆయనకున్న సమస్తం అని ఉంది కదా. ఆయన దగ్గర చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా ముట్టుకోలేను. చూసారా?
నా యథార్థత వేరే వారికి భద్రత కల్పిస్తుంది. వేరే వాళ్ళ సంగతి పోనీలేండి, ఒక తండ్రిగా, ఒక భర్తగా నా యథార్థత నా కుటుంబానికి అది భద్రత కల్పిస్తుందా? ఒక మాట ఉంది, సాటి అయిన సహాయం. ఒకసారి రండి, మళ్ళీ ఆది కాండంలో ఒకసారి మీరు చూస్తే ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో, 2వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు ఒక మాట అంటున్నాడు 16వ వచనములో, మరియు దేవుడు అయిన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షమును మీరు కాదు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఏ దినమైతే నీవు తింటావో నిశ్చయముగా నీవు చచ్చెదవని ఎవరు చెప్పాడు? నారీ లేదా అక్కడ? లేదని మీకు ఎట్లా తెలుసు? నెక్స్ట్ వచనంలోనే ఉంది. నెక్స్ట్ వచనంలో ఏముందంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటే అర్థం ఏంటి? అమ్మగారు రాకముందే అయ్యగారికి వార్నింగ్ ఇచ్చాడనమాట. అందుకే చాలామంది ఏమంటారంటే అవ్వ వల్ల పాపం వచ్చిందంటే లేదు, అవ్వ మోసపోయింది, పాపం చేసింది ఆదాము. ఒక పురుషుని వల్ల పాపము ప్రవేశించనని బైబిల్లో ఉంది, పౌలు అన్నాడు. అయితే అవ్వగారికి ఏం తెలియదా? తెలుసు. 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఆమెకంతా తెలుసు. 3వ వచనంలో ఏమంటుంది? అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఎవరనెను? అమ్మగారు. అంటే అమ్మగారిని సృష్టించిన తర్వాత కూడా దేవుడు ఆమెకు కూడా చెప్పాడు అన్నమాట. కాబట్టి ఇద్దరు కూడా బాధ్యులే. ఇది మీరు గమనించండి. 16వ వచనం వరకు ఆదాముకు పెళ్లి కాలే, 17వ వచనంలో పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత కూడా అవ్వకి మళ్ళీ చెట్టు గురించి ప్రస్తావన జరిగి ఉంటుంది. అందుకే అవ్వ కూడా అంటుంది, ఆ చెట్టు ముట్టుకోవద్దని మాకు దేవుడు చెప్పాడు అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే సాటి అయిన సహాయం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయం. ఏజర్ అనే పదం నేను మాటికి నేను చెప్పాను. సాటి అయిన సహాయం అంటే ఏజర్లో నుండే ఎబినేజర్ వచ్చింది. సాటి అయిన సహాయం, సంబడి హూ కంప్లీట్స్, నిన్ను సంపూర్ణము చేసే వ్యక్తి. ఎందుకంటే ఆదామా, నీవు అసంపూర్ణుడవు, అందుకే నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నువ్వు చెడ్డవడవని కాదు, నువ్వు అసంపూర్ణుడవు. నేనెలా అసంపూర్ణుడండి? నేను మీ పోలిక చొప్పున సృష్టించబడ్డాను కదా, నీ స్వరూపంలో సృష్టించబడ్డాను కదా. మంచిది కాదంటారేంటి అంటే, మంచిది కాదంటే నీవు అసంపూర్ణుడవు. ఎలాగా? నేను భర్తనని చెప్పుకోగలవా? చెప్పుకోలేవు. నీకు భార్య కావాలి. నేను తండ్రిని అని చెప్పుకుంటావా? చెప్పుకోలేవు. నీకు పిల్లలు కావాలంటే భార్య కావాలి. కాబట్టి ఆమె వచ్చాక నిన్ను సంపూర్ణం చేస్తుంది. నీవు కూడా ఆమెను సంపూర్ణం చేస్తున్నావు. ఒకరినొకరు సంపూర్ణం చేసుకోవటం, సంపుకోవటం కాదు. ఒకరినొకరు సంపూర్ణం చేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో. అయితే మళ్ళీ తండ్రి గారికి ఒక విషయం ఉంది. తండ్రి గారికి ఏముందంటే, తండ్రి శిరస్సు అని ఉంది. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు శిరస్సు, తండ్రి కుటుంబానికి శిరస్సు అనే మాట. ఫాదర్ ఈజ్ ద హెడ్. ఒక ఆమె ఏమంటుందంటే, మా వారు శిరస్సు, నేను మెడ, నేను తిప్పుతాను ఆయన. అది తప్పు. మెడ ఎప్పుడు తిరగదు, తలకాయ తిరుగుతుంది. బైబిల్లో ఒక మాట ఉందిలే, మెడ గురించి ఒక మాట ఉంది, ఏంటంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటారట. నీ మెడ స్టిఫ్ అయిపోయింది, అందుకే తలకాయ కూడా తిరగటంలే. కొంతమంది ఉదయాన్నే లేస్తూనే తలకాయ పట్టేసుకుంటుంది, అటు ఎట్టు తిరగలే ఎట్టిట్ట అంటూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే,
పురుషుడు శిరస్సు. ఈ బుర్రలో చాలా పని జరగాలి. తండ్రులారా, పురుషులారా, ఈ బుర్రలో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ బుర్రలో నడిపింపు ఇవ్వాలి, డైరెక్షన్ ఇవ్వాలి. ఈ బుర్ర ద్వారా ఎంతో త్యాగం చేయాలి. పురుషుడికి చాలా బాధ్యతలు ఇవ్వబడ్డాయి. డిసిప్లిన్, క్రమశిక్షణ పురుషుడే ఇవ్వాలి. బైబిల్లో ఒక మాట ఉంది, బెత్తము వాడని తండ్రి ఎవరికి విరోధి? కుమారునికే విరోధి. ఈ రోజుల్లో బెత్తం వాడితే పోలీస్ కేసు పెడుతున్నారు. అమెరికాలో తల్లిదండ్రులు పిల్లల్ని కొడితే పిల్లలు ఫోన్ చేసి 911 ఫోన్ నంబర్ చేస్తే తల్లిదండ్రులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఇది వాక్యానుసారం కాదు. అందుకే ఆ దేశం అలా తయారైపోతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, తండ్రి యొక్క పాత్ర చాలా ఉంది. ఆ పాత్ర నెరవేర్చే విషయంలో భార్య సాటి అయిన సహాయం. ఇంట్లో నాన్నగారు మనకు ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది అని తండ్రి గారు చెప్తే దానికి చాలా పవర్ ఉంది. తల్లి చెప్పారనుకో, మమ్మీ వద్దు మమ్మీ అంటారు. అదే డాడీ చెప్పారనుకో, అమ్మో. ఇక్కడ మమ్మీ కూడా ఏమంటుంది, డాడీ చెప్పాడు, రండి అందరు రండి. ఒకవేళ డాడీ ఆఫీసు నుండి రావడం లేట్ అయిందనుకో, ఆ మమ్మీ అది సంపూర్ణం చేస్తుంది. అందుకే సాటి అయిన సహాయం అంటే. ఈరోజు డాడీ రాలేదు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు, థ్యాంక్ యూ మమ్మీ. అట్లా కాదు. డాడీ చెప్పాడు, కమాన్. ఇక్కడ డాడీ, యోబు గ్రంథంలో డాడీనే ముందు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టాడు. అమ్మగారి పేరే లేదు అక్కడ. డాడీ స్పిరిచువల్ మ్యాటర్స్లో ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు కుటుంబంలో దాని ప్రభావం పడుతుంది. అందుకే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఆయన కడితే కట్టువారి ప్రయాసం వ్యర్థం కాదు. అందుకే ఒక డాడీ ఉన్నాడు బైబిల్లో. ఆయన దేవుని సేవకుడే. సమూయేలు గ్రంథంలో మీరు చూడొచ్చు. ఆయన పేరు ఏలీ. యాజకుడు, దేవుని సేవకుడు, దేవుని కార్యంలో బిజీగా ఉన్నాడు. కానీ 2 కుమారులు ఉన్నారు. దేవుని పరిచర్య చేస్తున్నాడు కానీ ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఇంట్లో పరిస్థితుల్ని చాలా ఇగ్నోర్ చేశాడు, వదిలేసుకున్నాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎంత భయంకరంగా తయారయ్యారంటే చర్చి కంపౌండ్లోనికి వచ్చి కంపౌండ్లో వచ్చే స్త్రీలతోనే వ్యభిచారం చేశారు. ఎంత అవమానకరం. అలా వ్యభిచారం చేస్తుంటే ఈయన చాలా బిజీగా ఉన్నానండి, చాలా బిజీగా ఉన్నానండి, దేవుని సేవలోనే బిజీగా ఉన్నానండి, నా ఆఫీస్ పనిలోనే బిజీగా ఉన్నానండి. కొంతమంది వచ్చి చెప్పారు, అయ్యగారు మీ 2 కొడుకులు ఎంత దుర్మార్గులు అంటే ఆయన ఏం చేశాడు, పర్వాలేదులేండి పిల్లలు కదా మారిపోతారులే. మనము కొంతమంది అలా అంటాం కదా. మీ అబ్బాయి తాగుతున్నాడండి, మీ అబ్బాయిని ఒక బార్లో చూశానండి, మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడంటే యవనస్తులు కదండి పర్వాలేదులే, ఒక 5 years అయితే మానుకుంటారులే అని నాకు చెప్పిన తల్లిదండ్రులు నాకు తెలుసు. యవన కాలంలో చేస్తారండి. ఇంకా ఎంతవరకు అంటే నేను కూడా చేసేవాడిని అండి, అందుకే చేస్తున్నారు. టూ బిజీ, టూ ఈజీగా తీసుకున్నాడు, ఏం పర్వాలేదు. ఆ తర్వాత ఏమైందంటే దేవుడే అక్కడ దిగి వచ్చి వాళ్ళిద్దరిని ఏం చేశాడు, హతమార్చాడు. అది కూడా చెప్పారు వచ్చి, మీ అబ్బాయిలు 2 చచ్చిపోయారంటే టూ లేట్, చాలా లేట్ అయిపోయింది. అబ్బాయిలు చేతిలో చచ్చిపోవడమే అయిపోయింది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చచ్చిపోవడలేదు కానీ మన చేతుల్లో నుండి జారిపోయారు, లేట్ అయిపోయింది. ఇక వాళ్ళకి చెప్పే స్థితి కూడా లేదు. చెప్తే మన మీదనే తిరుగుబాటు చేస్తారు. అందుకే ఏలీ ఎలా చనిపోయాడు? బీపీ షుగర్ వచ్చి చనిపోయాడా? కాదు. ఎందుకు చనిపోయాడు? పిల్లలు చావు విషయం విని చచ్చిపోయాడు. ఎందుకు చావాలి అలాంటి సావు? నువ్వు చాలా బిజీగా ఉన్నావు, దేవుని సేవలో బిజీగా ఉన్నావు, మినిస్ట్రీలో బిజీగా ఉన్నావు, ఆఫీసులో బిజీగా ఉన్నావు, చర్చి పనిలో బిజీగా ఉన్నావేమో, పిల్లలకు సమయం లేదా?
మరి అలాంటప్పుడు యెహోవా ఇల్లు ఎందుకు కడతాడు? కుటుంబము దేవుని బ్లూ ప్రింట్. సో నేను ముగించే ముందు ఒక 4-5 తరాలు మీకు పరిచయం చేస్తాను. మన చర్చిలో అలాంటి తరాలు తయారవుతున్నాయా లేదా అనేది మన ప్రశ్న ఈరోజు. ఏమిటా తరాలు? న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనములో మొట్టమొదటి తరం. ఈ తరాలు ఇప్పటికి కూడా చర్చిల్లో ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. సమాజం సంగతి ఏమో కానీ నా చర్చిలో ఉన్నాయా? అసలు నా ఫ్యామిలీలో ఉన్నారా ఈ తరం? నంబర్ 1 మొట్టమొదటి తరం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని ఒక తరము వచ్చింది. దేవుని ఎరుగని తరము. దేవుని మా పిల్లలందరికీ దేవుడు తెలుసండి, యేసుప్రభు తెలుసండి. యేసుప్రభు గురించి కాదు, యేసుప్రభు తెలుసా వ్యక్తిగతంగా? రక్షణ అనుభవం ఉందా? ఈ పిల్లలకి యెహోవానైనను ఆయన కార్యములను ఎరుగని ఒక తరం పుట్టిందంటే యెహోవాను తెలియదా? వాళ్ళకి తెలుసు, కానీ యెహోవాని చాలా చులకనగా తీసుకున్నారు. యెహోవా తెలుసు వీళ్ళకి, కానీ వారు యెహోవాను ఎరుగని తరముగా తయారయ్యారు. అలాంటి తరాలు, అలాంటి యవనస్తులు చర్చిల్లో ఉన్నారు. గుడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ ఉంటాయి, కానీ దేవుడు పర్సనల్గా తెలియదు, వ్యక్తిగతంగా తెలియదు, రక్షణ అనుభవం లేదు. ఇది ఒక తరం, దేవుని ఎరుగని ఒక తరం అనేది ఒకటి ఉంది. 2వ తరం చూద్దాం. సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతలు 30వ అధ్యాయంలో ఒక 4 తరాలు, మిగతా 4 తరాలు చూద్దాం. ఇది మనం గమనించలేదేమో కానీ ఈరోజన్నా చూడండి. సొలొమోను రాశాడండి, ఎప్పుడో రాశాడు, ఇప్పుడు మనకు వర్తించదంటే డెఫినెట్గా వర్తిస్తుంది. 30వ అధ్యాయంలో 2వ తరం ఏంటంటే, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము. ఓ మై గాడ్, అట్లట్టు తరం ఉందా? ఉందండి, ఇప్పుడు ఉన్నారు. నేను కలిశాను. మా డాడీ అంటే నాకు ఇష్టం లేదండి, మా మమ్మీ అంటే నాకు ఇష్టం లేదు. మమ్మీని కూడా దీవించనటువంటి తరాలు ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానుగా బిగినింగ్లో, మీకు 2వ సంతానం వద్దు. అలాంటప్పుడు వారు వారి తల్లిని ఎందుకు దీవిస్తారు? ఎందుకు దీవిస్తారు? తండ్రిని శపించుచు, మా డాడీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఆయన దురలవాట్లు, జూదము, డబ్బు వేస్టు, అది ఇది చేసి మాకేమి లేకుండా చేశాడు. అందుకే ఐ కర్స్ మై ఫాదర్, మా డాడీని శపిస్తాను. అలాంటి తరం ఉందండి ఈరోజు. ఇది 2వ తరం. ఏంటది? తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని. నార్మల్గా తల్లిని ఎవరు దీవించరండి? అందరూ తల్లిని దీవిస్తారా? నో. తల్లిని కూడా దీవించని తరాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. 2వది 12వ వచనములో, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యమున నుండి కడగబడని ఒక తరం. మేమే హోలీ, మేమే ఆల్ రైట్, మీరు మాకేం చెప్పే అవసరం లేదు. అరే బాబు అలా చేయకురా, అమ్మాయి అలా చేయకు, మంచిది కాదు, వాటితో తిరగద్దమ్మా, లేటుగా రావద్దమ్మా ఇంటికంటే. నేను చేసేది రైట్, నువ్వేంటి మాకు చెప్పేది? ఉన్నారా? సొలొమోను అప్పుడే రాసేశాడు. ఏమని రాశాడంటే, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని ఒక తరం. మీరేంటి మాకు చెప్పేది? మీరేంటి మాకు కరెక్షన్ చేస్తారా? మాకు క్రమశిక్షణ నేర్పిస్తారా? మేము చేసేదే రైట్. మీరంతా మీకేం తెలుసండి? మేము కంప్యూటర్ యుగం, మేము గూగుల్ యుగం, మాది AI యుగం. అలాంటి తరం ఉందా? ఉంది. సొలొమోను గారు అప్పుడే రాశాడు. 3వ తరం. 4వ తరం చూడండి. కన్నులెత్తి వచ్చిన వారి తరము. అంటే ఏంటి? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. ఎప్పుడంటారు వాళ్ళని? ఒరేయ్ వీడి కళ్ళు నెత్తి మీదకి వచ్చిపోయినారా, వాడికి ఏం కనపడటం లేదు అంటాం కదా, అదే అనమాట. వాడి కళ్ళు నెత్తిపైకి వచ్చేసాయి, అందుకే వాడికి చుట్టూ ఏం కనపడలే.
అది మంచిదైనా చెడ్డదని ఏం కనపట్లే, ఎందుకంటే కళ్ళు పైకి వెళ్ళిపోయి. అలా రాసింది ఇక్కడ, కన్నులు నెత్తికి వచ్చిన వారు వారి కన్ను రెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నాయి అంటున్నాడు. ఒరే ఏంట్రా ఇట్లా చేస్తున్నావంటే నాకేం చెప్పొద్దు. ఒరే ఎంత బాగలేదురా అంటే నాకేం చెప్పొద్దు. ఎందుకంటే వాడి కళ్ళు పెట్టి చూడటంలే, వాడి కళ్ళు పైకి వెళ్ళిపోయి. ఉన్నారా అలాంటి పిల్లలు? ఉన్నారు. చర్చిల్లో ఉన్నారా? ఉన్నారు. కుటుంబాల్లో ఉన్నారా? ఉన్నారు. మీ కుటుంబంలో ఉన్నారా? అలాంటప్పుడు కుటుంబాన్ని ఏం కట్టుకుంటావు? కుటుంబాన్ని ఏం కట్టుకుంటావు? యోబు పిల్లల కళ్ళు పైకి పోలే, కళ్ళు దేవుని మీద పెట్టాడు. తల్లిదండ్రులు దేవుని మీద కళ్ళు పెట్టారు కాబట్టి పిల్లలు కూడా దేవునిపై కళ్ళు పెట్టుకున్నారు. అందుకే యెహోవా వారి ఇల్లు కట్టెను. మధ్యలో కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. 42వ అధ్యాయానికి వచ్చేలోగా ఇల్లు కట్టాడు. మళ్ళీ కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇకపోతే ఐదవ తరం ఏంటట? మనుష్యులు దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగుతారు. మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లు ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. 4 తరము 4 ఉన్నాయి. దీని గురించి ఆలోచించాం. మన పిల్లలు ఈ తరాల్లో ఏదో ఒక దాంట్లో ఫిట్ అయ్యారా? వాళ్ళు ఫిట్ అయ్యారంటే వాళ్ళు చెడ్డోళ్ళు అంటే వాళ్ళు ఎందుకు చెడ్డోళ్ళు అయ్యారు? మిమ్మల్ని బట్టే కదా. సొలొమోనే సాక్ష్యం. సొలొమోను ఆరంభంలో దేవుని భయం భక్తి కలిగిన వాడు. ఆ తర్వాత ఏమైంది? విగ్రహారాధన, వ్యభిచారం, వాటిలో పడిపోయాడు. ఇక్కడ ఒక మాట ఉంది 15వ వచనంలో, జలగకు ఇమ్ము అను కూతురులిద్దరు ఉన్నారట. తృప్తి పడనివి జలగకు ఇమ్ము అంట. ఈ జలగ పాలస్తీనా దేశంలో ఒక ప్రత్యేకమైన జలగ. మీరు కొన్ని చూసే ఉంటారు. ఈ జలగకు 2 నోరులు ఉంటాయట. పాలస్తీనా దేశంలో ఉన్న జలగ 2 నోరులు ఏంటంటే, ఒక నోరుతో మీ చర్మం గట్టిగా పట్టుకొని ఉంటుంది, ఇంకొక నోరుతో మీ రక్తం పీల్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ అందుకే 2 జలగల గురించి చెప్పబడింది. ఏంటంట, వారు నశింపచేవు ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు. అబ్బా, వీరి మాటలు ఎంత భయంకరమో. ఒరే ఏంట్రా నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావంటే, మాట్లాడతా ఏంటి? ఉన్నారా అలాంటి పిల్లలు మీ ఇంట్లో? కుటుంబం దేవుని ప్రింట్, బ్లూ ప్రింట్. ఏమంటావు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. నోవా, నీవును ఇంటివారు ఓడలోకి వెళ్ళిపోండి, ఈ లోకం నాశనం చేయబోతున్నాను, ఈ లోకం భయంకరంగా తయారైంది, వెళ్ళిపో ఇంట్లో. ఆ ఓడలోనికి పంపించేశాడు. పంపించిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరు కానీ గమనిస్తే నోవాహు దినములలో సమాజం చాలా అట్రాక్టివ్గా ఉంది. నోవాహు పిల్లలు, మమ్మీ డాడీ మీరు వెళ్ళిపోండి, మీకేమి మెంటల్ కేసు, మీరు అందరూ మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, మీ నాయన మెంటల్ కేసు, ఇంత పెద్ద ఓడ కడతాడా, జలప్రళయం వస్తుందట, ఒట్టిదే అంతా, ఎంత మంచిగా ప్రజలు తినుచు త్రాగుచు పెళ్ళి ఆడుచు ఇలాంటి సమాజంలో మనం ఉంటే ఏంటి అంటూ ఆయన పిల్లలు ఏమవ్వాలి? డాడీ మీరిద్దరు వెళ్ళిపోండి, మేము ఇక్కడ ఉండిపోతాం అనలే. ఎందుకంటే మమ్మీ డాడీ దేవునికి భయపడ్డారు, పిల్లలు దేవునికి భయపడ్డారు. అందుకే పిల్లలకు కూడా భద్రత కల్పించింది. అందుకే యెహోవా వారి ఇల్లు కట్టెను. అందుకే ఓడలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఆ ఓడను తీసుకెళ్ళాడు. ఏమంటారు? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదామని యెహోషువ అన్నాడు. ఓబేద్ ఈదోం అనే ఒక ఆయన ఉన్నాడు. 2వ సమయంలో 6వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన ఇంట్లో మందసం 3 మాసాలు పెట్టారు. పెట్టినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ ఇంట్లో దేవుని సన్నిధి గుర్తించబడింది. ఎప్పుడైతే దావీదు ఆ మందసాన్ని ఓబేద్ ఈదోం ఇంట్లో తీసుకొచ్చాడో, ఓబేద్ ఈదోం ఇంట్లో అందరు వారిని అప్రమత్తం చేశాడు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, జాగ్రత్త. దేవుని భయము చెడును విసర్జించుట. అందుకే ఆ ఇంట్లో చెడు లేదు. ఎందుకంటే దేవునికి ఇవ్వవలసిన భయం ఇచ్చారు.
మనం ఎలాంటి తరం తయారు చేస్తున్నాం? 5 తరాలు మీ ముందు పెట్టాను, ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా పిల్లలు చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు అయ్యగారు. పిల్లల్ని బ్లేమ్ చేసే ముందు మన జీవితాలు పరీక్షించుకోవడం చాలా అవసరం. ఫ్యామిలీ దేవుని బ్లూ ప్రింట్ ఆల్రెడీ ఉంది, కానీ మనము మెటీరియల్గా మనం ఎంత పవిత్రంగా మెటీరియల్ సప్లై అవుతున్నాం, మనము కానీ మన పిల్లలు కానీ. ప్రభు మాకు సహాయం చేయండి, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. మా జీవితాలు, మా కుటుంబాలని రూపుదిద్ది నీకు ఇష్టమైన కుటుంబంగా, యెహోవా ఇల్లు కట్టించే కుటుంబంగా చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.